రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలయ్యా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు. ఎంతో మంది తండ్రి ఈ రాత్రి కాలం వరకు తండ్రి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాల బారిన పడి ఉన్నప్పటికీ అయ్యా, మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచారు నాయన. ప్రయాణాలను దీవించారు, పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు, ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి పోషించారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. ప్రతి విషయంలో రక్షణ సహాయము దయచేశారు నాయన. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మేమందరము కుటుంబంతో కలిసి ఈ విధంగా సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలిగే దివ్యమైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమా, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ద్వారా సెలవిస్తున్నావు అయ్యా. అవునయ్యా, ఎవరైతే తండ్రి ఏడుస్తూ ఉన్న, దుఃఖిస్తూ ఉన్న పరిస్థితులు రాత్రి కాలంలో ఉన్నారు నాయన, అయా వారితో మీరు నేరుగా మాట్లాడుతున్నారు తండ్రి. అయా, కన్నీళ్లు విడుచుట మాను, నేను మీ జీవితంలో కార్యం జరిగిస్తాను అని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరైతే కృంగిపోతున్న స్థితిలో, ఎవరైతే దుఃఖిస్తున్న స్థితిలో ఉన్నారో వారి జీవితంలో రాత్రిని కార్యం జరిగించండి. వారి కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చండి. అద్భుత రీతిన వారు కార్యాలు చూడడానికి కృప దయచేయండి. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ కృంగుదలైనా వాటిల్లో నుంచి వారిని లేవనెత్తండి ప్రభువా. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రాత్రి కాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. సహాయము దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా, మీ సహాయము చేత వారిని సంతృప్తి పరచండి నాయన. అనారోగ్యముతో ఎంతో మంది బిడ్డలుండి మీకు మొరబెడుతూ ఉండంగా వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్య స్థితిని కొట్టివేయండి అయ్యా. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. శక్తితో, బలముతో అయా వారిని నింపండి ప్రభువా. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, అయా పెరాలసిస్ నుంచి, అయా రక్త సంబంధమైన, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. ప్రభువా, ఎవరైతే బిడ్డలు అయా కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన వ్యాధులతో, చెవి సంబంధమైన వ్యాధులతో ఉన్నారో స్వస్థపరచండి తండ్రి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ లెవెల్లో తండ్రి మార్చండి ప్రభువా. అయ్యా, ఆర్థరైటిస్ ప్రాబ్లం, పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి తండ్రి. నాయన, బిడ్డలు అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ ఉండంగా నాయన, అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, ఎవరైతే గర్భఫలం లేకున్నారో ఆ గర్భాన్ని తండ్రి మీరు ముట్టండి. మూసుకుపోయిన గర్భము యేసు నామంలో తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో సమస్యలతో, ఇబ్బందులతో దుఃఖిస్తున్నారు నాయన. ఆ కుటుంబాలను దర్శించండి. నెమ్మదిగా ఆ కుటుంబం ఉండడానికి కృప దయచేయండి. ప్రశాంతంగా జీవించడానికి సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలను తొలగించండి. యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య మంచి స్నేహము, ప్రేమను దయచేయండి ప్రభువా. అయా, రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా తండ్రి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాయన. ఆర్థిక పరిస్థితులను కూడా తండ్రి అయా మంచిగా మార్చండి. ఎటువంటి గొడవలు ఎవరు పెట్టుకొనకుండా, ఎటువంటి విభేదాలు ఎవరు కలిగి లేకుండా వారు చేస్తున్న పనులలో దీవెనలు దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానము వారి జీవితంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో నాయన, ఆ కేసుల నుంచి విడిపించండి.
ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు నాయన, వారందరిని దీవించండి, క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళుతూ ఉండంగా నాయన వారి యొక్క ఇమిగ్రేషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో, వీసా విషయంలో కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన అదే విధముగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో కృప దయచేసి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. సొంత గృహం లేని వారికి సొంత గృహం దయచేయండి ప్రభువా. ఎవరైతే దుర్వ్యసనాలతో, పాపపు అలవాట్లతో ఉంటున్నారో నాయన, అయా ఆ అలవాట్ల నుంచి, చెడు వ్యసనాల నుంచి విడిపించి మారు మనస్సు వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ఆయా ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తూ ఉండంగా మీ దీవెనలు వారిపైన కుమ్మరించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి తండ్రి. దేశ ప్రజలను ఆశీర్వదించండి నాయన. సైనికులను, వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా తండ్రి ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి హృదయంలో భయము, కలవరము లేకుండా ప్రభువా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప దయచేయండి. అయ్యా మా గృహం చుట్టూ మీ అగ్ని కంచె దయచేయండి. అయ్యా ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన అయ్యా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ సహాయము దయచేయమని మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.